హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు భాస్కర్ అకాడమీ. ఓకేనండి, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు ఆంధ్రప్రదేశ్ది. రైట్ అండి. ఏ విధంగా మీకు పేపర్ ప్రజెంటేషన్ చేస్తే 75 అవుట్ ఆఫ్ 75 వస్తుందండి చెప్తానండి. ఓకే, ఫస్ట్ అయితే పేపర్ని ఒక 5 minutes చదవండి. చదివిన తర్వాత సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత అది కూడా ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18th వచ్చు, తర్వాత మీకు 21 వచ్చు అనుకోండి, 22 వచ్చు, 23 వచ్చు, 24 వచ్చు అనుకోండి. ఇదే ఆర్డర్లో ఎలా అంటే ఒకసారి 22 రాసి తర్వాత 18 రాసి, అలా కాకుండా ఒకటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళండి. ఓకే అండి, ఏవైనా 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెక్షన్ బి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ సెక్షన్ ఏ ఎలాగో అన్నీ రాయాలి తప్పనిసరిగా. ఇదంతా అయిన తర్వాత కూడా మీకు టైం మిగిలింది అనుకోండి, చాయిస్కి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని అయితే ఒక 5 minutes అబ్జర్వ్ చేసి మీరు ఎక్కడ కూడా స్ట్రైక్ అవుట్ చేయకుండా రాయగలిగే క్వశ్చన్స్ ఏ ఉన్నాయో అది ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే అండి, ఈ మొత్తం పేపర్ని అయితే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనండి, 1 by 1. ఫస్ట్ అయితే నేను సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే రైట్ అండి, సెక్షన్ సి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పాం కదండి. ఫస్ట్ అయితే ఇది సెక్షన్ సి అని ఇక్కడ రాద్దాము. తర్వాత ఇది థర్డ్ రోమన్ కదండి, ఏవి నెంబర్స్ రాయాలనుకున్నా మార్జిన్కి లెఫ్ట్ సైడే రాయాలండి. థర్డ్ రోమన్లో 18th క్వశ్చన్. ఇక్కడైతే నేను ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి రాశాను. నెక్స్ట్ నుంచి క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదండి, నేను కూడా రాయట్లేదు. ఓకేనండి, రైట్. సో ఆర్థో సెంటర్ ప్రాసెస్ మీకు తెలుసు కదండి. ఏబిసి వెట్టిసెస్ ఇచ్చారు. ఓకేనండి, ఏడి లైన్ ఈక్వేషన్, బిఈ లైన్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఏడి బిఈ ఏంటండి, ఆల్టిట్యూడ్స్. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆర్థో సెంటర్ వస్తుంది. ఏడి లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే పాసింగ్ త్రూ పాయింట్ స్లోప్ ఉంటే సరిపోతుంది కదండి. బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాము. దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఏడి -1/mn రాసుకుందామండి దాని స్లోప్ అయితే. ఓకేనండి, రైట్. సో ఇక్కడ y - y1 = -1/m ఇంటూ x - x1. ఇక్కడ x1 y1 ఏటవుతాయండి, ఏ వెట్టిసెస్ అవుతాయి. ఓకేనండి, రైట్. సో ఇదంతా మీకు ప్రాసెస్ తెలుసండి. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తే 75 మార్క్స్ వస్తాయి అనేది నేను చెప్తాను. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే స్లోగా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి వేరే వీడియో తీస్తాను. ఓకేనండి, రైట్. సో ఏడీ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు, అదేవిధంగా బిఈ లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తారండి. బిఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ రెండింటిని ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. ఇక్కడ డెఫినేషన్ రాసుకుంటామండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 altitudes ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. అది బాక్స్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఏడీ ఈక్వేషన్ అండ్ బిఈ ఈక్వేషన్ వచ్చాయండి. దీనికి మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేస్తారా, మీ ఇష్టం అండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ లేదా ఎలిమినేషన్ మెథడ్. ఓకే అండి, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఇక్కడ y కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేయాలండి. 1, తర్వాత -3, తర్వాత 1. ఓకేనండి, -3, 1. మళ్ళీ ఇక్కడ ఏది ఉందో అదే రాస్తాం. అంటే ఫస్ట్ నెంబర్ ఏది ఉందో అదే నెంబర్ ఇక్కడ రాస్తామండి. సేమ్ దీన్ని కూడా సెకండ్ ఈక్వేషన్ కూడా చేసి ఏడి - బీసీలా రాస్తామండి. మనము ఏబిసిడి ఉందనుకోండి, డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లు ఏడి - బీసీ రాస్తామండి. అంటే x/, ఆ వాల్యూ y/, z/, అండి. సో సారీ 1/, అండి. సో ఈ x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన తర్వాత లాస్ట్లో ఆర్థో సెంటర్ OX, y ఏదైతే వచ్చిందో అది బాక్స్లో పెట్టి రాద్దామండి. ఓకే, 19th క్వశ్చన్ అండి. రైట్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి సెకండ్ డిగ్రీ నాన్ హోమోజెనస్ ఈక్వేషన్ ఇచ్చారండి. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ ఏ 2 లీనియర్ ఈక్వేషన్స్. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు ఎస్ని ఈ విధంగా రాసుకుంటామండి. రెండింటిని ప్రొడక్ట్ చేస్తే సో ఈ రిజల్ట్ వస్తుంది. రైట్ అండి, ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఈ రిజల్ట్స్ గుర్తుండడం కోసం చెప్తున్నానండి. ఓకే, బై యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఏంటంటే x² కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి. L1, L2, M1, M2 ఇవన్నీ మీకు వచ్చేస్తాయండి వాల్యూస్. లేదు ఇది కూడా మీకు టఫ్ అనిపిస్తుంది అనుకోండి, ఎలా రాస్తారంటే L, M, N క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోండి. L దగ్గర L1, L2 అనేది ఏమొస్తుందండి, ఏ వస్తుంది. M1, M2 అనేది ఏంటి వస్తుందండి, బి వస్తుంది. అలాగే N1, N2, సి వస్తుందండి. N1, N2, సి వస్తుంది. రైట్, అది బాగుంది. మరి 2F, 2G, 2H రావాలనుకోండి. ఓకే,
FGH అలాగా ఆర్డర్లో రాసుకోండి. ఎంఎన్తో స్టార్ట్ చేయండి. ఎంఎన్ లెటర్స్ ఉన్నాయంటే ఏంటంటే అర్థం M1N2 ప్లస్ M2N1 అంటే 2F వచ్చేస్తుంది. ఆ విధంగా ఈసారి LN తీసుకోండి. ఓకేనండి. అలాగే 2G వచ్చేస్తుంది. ఈసారి LM తీసుకున్నారనుకోండి 2H వచ్చేస్తుంది. ఒకవేళ గుర్తుంచుకోవాలనుకుంటే ఆ విధంగా గుర్తుంచుకోండి. రైట్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేయాలి. డెల్టా ఈక్వల్ టు ABC ఇదంతా ప్రూవ్ చేయాలండి. ఈక్వల్ టు 0 కదా. ఏం చేస్తామంటే ఆర్డర్లో 2F 2G 2H ప్రోడక్ట్ చేస్తే వచ్చేది 8FGH కదండి. ఆ విధంగా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో రాసేయండి. 2F 2G 2H అండి ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే L1 L2 రాసిన తర్వాత ఓకే అండి వీటికి స్క్వేర్లు రాసేయండి. ఉన్న అన్ని లెటర్స్కి స్క్వేర్లు రాసేయండి. అలాగే M1 M2 అలాగే N1 N2 లాస్ట్లో మాత్రం ప్లస్ 2 L1 L2 M1 M2 N1 N2 రాసేయండి. అయిన తర్వాత ఈ L1 L2 అలాగే ఉంచేయండి. రైట్. సో మనకు తెలుసు కదండి A² ప్లస్ B² ఈక్వల్ టు ఎలా రాయొచ్చు A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB అని రాయొచ్చు కదా. రైట్. అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. అంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB లాగా రాస్తాం. ఓకేనండి. ఇక్కడ L1 L2 వచ్చాయంటే ఖచ్చితంగా ఇక్కడ రిమైనింగ్ 2 లెటర్స్ వస్తాయండి. అలాగా M1 M2 అలాగే N1 N2 రాసుకుంటారండి. ఓకే. లాస్ట్లో మాత్రం ఇది మర్చిపోవద్దండి. 2 L1 M1 M1 M2 N1 N2 అది రాసుకుంటాం. రైట్ అండి. ఇప్పుడు ఏం చేస్తాము ఈ కంపారిజన్లో ఇది ఏమొస్తుంది L1 L2 అంటే A అండి. ఓకేనా. M1 N2 ప్లస్ M2 N1 అంటే 2F అని రాసాం కదండి. 2F హోల్ స్క్వేర్ ఏమొస్తుందండి 4F² మైనస్ ఇదేమొస్తుందండి ఇక్కడ ఇక్కడి నుంచి ఉండేది మైనస్ 2BC వస్తుంది. అంతే కదండి. రైట్. సో ఆ విధంగా అన్ని ఆ లెటర్స్ తాలూకా కరస్పాండింగ్ వాల్యూస్ అక్కడ రాస్తాము. రైట్ అండి. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా రిజల్ట్ వచ్చేస్తుందండి. ఓకేనా. రైట్. పార్ట్ A ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ B అండి. పార్ట్ B అండి. ప్రూవ్ చేయాల్సింది H² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB, G² ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC, F² ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు BC. ఓకే అండి. అక్కడ వాల్యూస్ మనకు తెలుసు కదండి. 2H అంటే L1 M2 ప్లస్ L2 M1. H అంటే ఏమొస్తుందండి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ L1 L2 M1 M2 రాద్దామండి. సో ఇది ఎలాగుందంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ AB ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే A మైనస్ B బై 2 హోల్ స్క్వేర్ వస్తుందండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కదండి. రైటా. సో అంటే మనం ప్రూవ్ చేసినట్లే అంటే H² మైనస్ AB ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నేను అర్థమైంది కదండి. ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. A ప్లస్ B బై 2 మైనస్ AB ఈజ్ A మైనస్ B బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. అంటే H² మైనస్ AB ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అదేవిధంగా G² మైనస్ AC F² మైనస్ BC ఫైండ్ అవుట్ చేస్తామండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్తాము. లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ అని చెప్తాము. ఇక్కడ ప్రూవ్ దట్ అని లేకపోతే సో దట్ అని ఇచ్చాడు కదండి. లాస్ట్ని ఆ విధంగా రాస్తాం. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకేనండి. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ అండి. ఇది చాలా ఈజీ, మీకు తెలిసింది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి. ఓకే. హోమోజెనస్ ఈక్వేషన్ని ఇలాగ ఫైండ్ అవుట్ అంటే పర్పెండిక్యులర్గా ఉంటే అని చెప్పడము, లేకపోతే పర్పెండిక్యులర్ అయితే K వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వాటి మీద ఉంటుందండి. ఇక్కడైతే K వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఓకేనా. రైట్ అండి. సో ఇక్కడ ఈక్వల్ టు 1 ఉండేటట్లు రాసుకొని ఇక్కడ మీకు తెలుసు కదండి ఫస్ట్ T టర్మ్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా X దగ్గర ఇంటూ 1 Y దగ్గర ఇంటూ 1 కాన్స్టెంట్ దగ్గర ఇంటూ 1² అని రాస్తాము. సో 1 అంటే X ప్లస్ 2Y బై K ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తామనుకోండి. ఫైనల్గా ఎలా తీసుకురావాలంటే దీన్ని మనము X² తర్వాత XY ప్లస్ Y² అంతే వస్తాయండి. XY X టర్మ్స్ Y టర్మ్స్ కాన్స్టెంట్ ఇంక రావు ఇందులో. ఓకే అండి. రైట్. సో పర్పెండిక్యులర్ అవ్వాలంటే A ప్లస్ B ఈక్వల్ టు 0 అవ్వాలి కదండి. అంటే X² కోఎఫిషియంట్ Y² కోఎఫిషియంట్ సమ్ ఏమో 0 అవ్వాలి. అది ఈక్వల్ చేస్తే Kలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి. సో K ఈక్వల్ టు ఏమొచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. లాస్ట్లో వచ్చిన K వాల్యూను బాక్స్లో పెట్టి రాసేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అండి. రైట్. DCs అండ్ DRs నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కదండి. ఓకే. అదే అండి. రైట్. L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0 ఇచ్చేటప్పుడు L ఈక్వల్ టు మైనస్ ఆఫ్ M ప్లస్ N. ఓకే అండి. సెకండ్ ఈక్వేషన్ ఇది.
రైట్ అండి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుందండి. కొరటికి ఈక్వేషన్ లాగా ఇలాగ వస్తుంది. రైట్, ఇక్కడ ఫస్ట్ లెటర్ అంటే లాస్ట్ లెటర్ ఎన్ స్క్వేర్ ఉంది కదండి, ఎన్ స్క్వేర్తో డివైడ్ చేసేయాలి మొత్తం ఈక్వేషన్ని. అప్పుడు m/nలో కొరటికి ఈక్వేషన్ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసుకుంటే c/a కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత m1 m2 అంటే -3 ఇక్కడ తీసుకొస్తాము, n1 n2 ఇక్కడ రాసుకుంటే m1 m2 by -3 ఈక్వల్ టు n1 n2 by 5. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 3 అని రాసుకుంటామండి. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ని మళ్ళీ ఒకసారి తీసుకుంటాము, n ఈక్వల్ టు -l ప్లస్ m అని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇది తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈసారి ఎల్ అండ్ ఎంలో కొట్టడికి ఈక్వేషన్ వచ్చింది. లాస్ట్ లెటర్ ఏది ఉందండి, m ఉంది కదా, m స్క్వేర్తో డివైడ్ చేస్తే l/mలో ఒక కొట్టడికి ఈక్వేషన్ వస్తుంది. ఓకేనండి. ఎల్ఎంఎల్లో కొట్టడికి ఈక్వేషన్ వచ్చింది కదండి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తే L1/m1 ఇంటూ L2/m2 ఈక్వల్ టు 2/3 వస్తుంది. అంటే c/a యూజ్ చేస్తే సరిపోతుందండి. అంటే L1 L2/2 ఈక్వల్ టు m1 m2/3 వస్తుందండి. రైట్, కానీ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తామండి బోత్ ఈక్వేషన్స్. ఎందుకంటే అక్కడ థర్డ్ ఈక్వేషన్స్లో m1 m2/-3 ఉందండి. ఈ 2 ఈక్వేషన్స్ మనం కంబైన్ చేయాలి కదా, అందుకని -1తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. రైట్, ఫ్రమ్ 3 and 5 ఈక్వేషన్స్ని మనం కంబైన్ చేస్తే ఏమొస్తుందండి, L1 L2/-2 ఈక్వల్ టు m1 m2/-3 ఈజ్ ఈక్వల్ టు n1 n2/5 వస్తుందండి. రైట్, ఇప్పుడు ఏం చేద్దామండి, ఈచ్ వన్ ఈక్వల్ టు k అని తీసుకుందాము. అప్పుడు L1 L2 అనేది ఏంటి వస్తుందండి, మనకి -2k వస్తుంది, అంతే కదండి. అలాగే m1 m2 అలాగే n1 n2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి, 0 వచ్చింది. సో ఈ విధంగా L1 L2 ప్లస్ m1 m2 ప్లస్ n1 n2 ఈక్వల్ టు 0 వస్తే ఆ 2 లైన్స్ ఎలాగ ఉంటాయండి, పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో ఈ డైలాగ్ రాయాలండి, గివెన్ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. రైట్, సో ఈ విధంగా 2 ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, పవర్ ఫంక్షన్స్, ఒకటి y1 ఇంకోటి y2 కింద తీసుకుంటామండి. డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ టు dy1/dx ప్లస్ dy2/dx. ఓకే అండి, ఈక్వేషన్ నెంబర్ 1 కింద తీసుకోండి. ఫస్ట్ y1 తీసుకోండి. ఇదంతా మీకు ప్రాసెస్ తెలుసు కదండి, పవర్ ఫంక్షన్ నుంచి ఖచ్చితంగా లాగరిథం అప్లై చేయాలి బోత్ సైడ్స్. ఆ తర్వాత డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు y1 ఇది వస్తుందండి, ఈ రిజల్ట్ వస్తుంది. అంటే dy1 ఏంటండి dx ఈక్వల్ టు y1 ఇంటూ ఇదంతా వస్తుంది. రైట్, సేమ్ సెకండ్ రిజల్ట్ కూడా రాద్దామండి. y1 ఎలాగైతే సాల్వ్ చేసామో y2 కూడా ఆ విధంగా సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ రెండింటిని యాడ్ చేస్తామండి. ఓకేనండి, ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, dy/dx ఈక్వల్ టు d1/dx ప్లస్ dy2/dx కదండి. రైట్, బాక్స్లో లాస్ట్ ఆ వాల్యూ రాసేస్తే, అంటే ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ రాసామనుకోండి, ఓకేనండి, లాస్ట్ వెరిఫై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకేనండి. 23rd క్వశ్చన్, ఇది టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఇస్తారండి. రైట్, ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారండి. రైట్, ఏదైనా పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే అది x యాక్స్ని ఏ దగ్గర, y యాక్స్ని b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందండి. ఇప్పుడు AB లెంత్ కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. రైట్, సో దీని మీద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏ విధంగా తీసుకుంటామండి, ఏ కాస్ క్యూబ్ థీటా కామా ఏ సైన్ క్యూబ్ థీటాగా తీసుకుంటాం. ఎందుకంటే x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే a/2/3 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ a/2/3 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు a/2/3 అని వస్తుందండి. అంటే ఇక్కడ a/2/3 కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు a/2/3 అని వస్తుంది. ఓకేనండి. రైట్, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దామండి. ఓకే, డిఫరెన్షియేట్ చేశాక ఈ పాయింట్ని x1 దగ్గర ఈ పాయింట్, ఓకేనండి, y1 దగ్గర ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుందండి, m వాల్యూ వస్తుంది. m ఈక్వల్ టు -sin θ cos θ వస్తుంది. రైట్ అండి, ఇక్కడ దీన్ని మళ్ళీ -tan θ అని రాయొద్దు. ఎక్కువ మంది అది మిస్టేక్ చేస్తారు, అది రాయొద్దండి. రైట్, మనకు స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, ఆ లైన్ ఈక్వేషన్ రాద్దామండి. రైట్, సో ఫైనల్గా ఏమొస్తుందండి, ఇక్కడ ఏదైతే ఉందో వాల్యూ, ఓకేనంటే మొత్తము సఫలింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. సో ఏమొస్తుందండి, x/a
ఏ కాస్ థీటా ప్లస్ వై బై ఏ సైన్ థీటా ఈక్వల్ టు 1 వస్తుంది. రైట్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా కంపేర్ చేయాలి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1తో కంపేర్ చేసామనుకోండి. రైట్. సో ఏ అనేది ఏంటి వస్తుందండి? ఏ కామా 0 కదండి యాక్చువల్ అయితే. సో దాని ప్లేస్లో ఇప్పుడు ఏ కాస్ థీటా కామా 0 వస్తుంది. బి దగ్గర 0 కామా ఏ సైన్ థీటా వస్తుందండి. ఏబీలు ఎంత కానీ ఫైండ్ అవుట్ చేసామనుకోండి ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ వస్తుంది. అంటే కాన్స్టెంటే కదండి ఇక్కడ థీటా కానీ ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు కదా వేరియబుల్స్. ఓకేనండి. సో ఇది కాన్స్టెంట్ అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ డైలీ రాయాలండి. రైట్. ది లెంత్ ఆఫ్ ఏబీ ఈజ్ ఏ కాన్స్టెంట్ హెన్స్ ప్రూవ్డ్ అని చెప్పేస్తే సరే. ఇది ఒక రెక్టాంగులర్ షీట్ అండి ఏబిసిడి అనేది. వీటిలో కార్నర్స్లో స్క్వేర్స్ రిమూవ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. ఇది ఫోల్డ్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుందండి? ఒక ఓపెన్ క్యూబాయిడ్ వస్తుందండి. రైట్. దాని వాల్యూమ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏ ఎక్స్ వాల్యూ ఏ విధంగా ఎక్స్ని కట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూమ్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామండి? ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ కట్ చేస్తాం కాబట్టి 80 - 2x అవుతుంది ఎల్ అనేది. అలాగే బి అనేది 30 - 2x. ఓకే అండి. ఇక్కడ ఫోల్డ్ చేస్తే పైకి వచ్చేది హెచ్ కాబట్టి ఎక్స్ అనేది హెచ్ అయిపోతుందండి. రైట్. సో మీకు తెలుసు కదండి వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ క్యూబాయిడ్ ఈక్వల్ టు ది బాక్స్ ఇక్కడ వి అని తీసుకుంటే వాల్యూమ్ ఎల్బిహెచ్ అని తీసుకుంటామండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎల్లో ఫంక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటే ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. 2400 ఎక్స్ మైనస్ 220 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x³ వస్తుందండి. రైట్. ఇప్పుడు ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆల్రెడీ మాకు తెలుసు కదండి రిజల్ట్. రైట్. అంతా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 30 ఒకటి వస్తుంది, 20/3 ఒకటి వస్తుందండి. ఎక్స్ ఈక్వల్ టు 30, ఎక్స్ ఈక్వల్ టు 20/3 వస్తుందండి. రైట్. మనకి బి వాల్యూ తీసుకుంటే 30 - 2x కదండి. అది కానీ మనం ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 30 కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి? -30 వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ లెంత్స్ కదండి. నెగిటివ్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎక్స్ ఈక్వల్ టు 20/3 అనేది పాసిబుల్ అవుతుందండి. సో ఇక్కడే ఇది మ్యాక్సిమం అని ఎలా చెప్తామండి? ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ కానీ లెస్ దెన్ 0 వచ్చింది అనుకోండి మ్యాక్సిమం అని. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వస్తే మినిమం అని మనకు ఆ ప్రాసెస్ తెలుసు కదండి. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇచ్చిన ఫంక్షన్ని మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఈ విధంగా వస్తుందండి. ఆ ఎక్స్ వాల్యూ 20/3 కానీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది? -28 వస్తుంది. ఈజ్ లెస్ దాన్ 0. సో ఇక్కడ మ్యాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ విధంగా కట్ చేస్తే అది మ్యాక్సిమం వాల్యూ వస్తుందండి? ఎక్స్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్ అది బాక్స్లో రాసేస్తే సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు సెక్షన్ బి అండి. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా చెప్పేస్తానండి. మీకు ఏదైనా అవసరమైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. డీటెయిల్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఓకేనండి. రైట్. సెక్షన్ బి ఇక్కడ రాస్తాము. రోమన్ నెంబర్ 2 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్. లోకస్ నుంచి వస్తుంది కదండి. ఈ విధంగా అంతా రాసిన తర్వాత ఓకేనండి. సో కొన్ని టెక్స్ట్ బుక్ల్లో అంటే కొన్నిటిల్లో మెటీరియల్లో మీకు ఎక్కడితో ఆగిపోతుందండి. 3x² - y² ఈక్వల్ టు 12 అని ఉంటుంది. సో మేబీ ఎందుకంటే మనకు అకాడమిక్ బుక్లో ఆన్సర్ అయితే ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ 12తో డివైడ్ చేసి ఇక్కడైతే మరిసిపోవద్దండి. ఎక్కడితో ఆపివద్దు. ఎందుకంటే అక్కడ ఆన్సర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే అండి. 12తో డివైడ్ చేసి x²/4 - y²/12 ఈక్వల్ టు 1 అని చెప్పాలి. రైట్ అండి. 12th క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ యాక్సెస్ నుంచి. ఇప్పుడు ఏంటండి అంటే అక్కడ ఇచ్చిన ఈక్వేషను స్మాల్ లెటర్స్లో ఇచ్చినా సరే ట్రాన్స్ఫర్డ్ ఈక్వేషన్ అని ఇవ్వగానే క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి ఈక్వేషన్ని. రైట్. ఎక్కువ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. థీటా ఇక్కడ రాస్తాము, ఇక్కడ స్మాల్ ఎక్స్, ఇక్కడ స్మాల్ వై, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ క్యాపిటల్ వై అండి. కొంతమంది రివర్స్లో రాశారనుకోండి రిజల్ట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గుర్తుంచుకోండి ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా. రైట్. థీటా వాల్యూ 45 degrees అని ఇచ్చారు కదండి. ఇవి సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు రాయాలండి, క్యాపిటల్ వై ఈక్వల్ టు రాయాలి. ఈ రిజల్ట్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై √2 వస్తుంది కదండి. ఇక్కడ ఫస్ట్ వై రాసేయండి.
అంటే వై మైనస్ ఎక్స్ బై రూట్ రాయండి. ఎందుకంటే ఈ రిజల్ట్స్ ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 17 ఉంటుంది, ఇక్కడ 17 ఉంటుంది, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. క్యాలిక్యులేషన్ ఈజీ అనమాట. ఇంకా ఇక్కడ కామన్ తీసి మనకు తెలుసు కదండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనండి, రైట్. ఇక్కడ ఎలాగో మనకి ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి వస్తుంది కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుందండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్గా 25x² ప్లస్ 9y² ఈక్వల్ టు 225 అని వస్తుందండి. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ 25x² ప్లస్ 9y² ఈక్వల్ టు 225 అని రాస్తే సరిపోతుందండి. ఓకేనా. కింద క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ పాసెస్ త్రూ 3,4 ఓకేనండి అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 6 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి, రైట్. సో ఈ పాయింట్ నుంచి 5 units డిస్టెన్స్లో పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలండి అదే లైన్ పైన. సిమెట్రిక్ ఫార్మ్ తెలుసు కదండి. ఇక్కడ x1 y1 ఏమో 3,4, r ఏమో అంటే 5 unit డిస్టెన్స్లో r ఈక్వల్ టు 5, θ ఈక్వల్ టు 6 degrees. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుందండి, రైటా. 14th క్వశ్చన్ అండి, బేస్డ్ ఆన్ కంటిన్యూటీ అంటే లిమిట్స్ అండ్ కంటిన్యూస్ ఉంటాయి కదండి అందులో నుంచి, రైట్ అండి. ఇందులో ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఎక్స్ దగ్గర చెక్ చేయండి, కంటిన్యూస్ కాబట్టి ఏ వాల్యూ వచ్చేస్తుందండి. అలాగే x ఈక్వల్ టు 3 దగ్గర చెక్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుందండి. ఓకేనా. ఇది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదండి, ఏదైనా అవసరం అయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, రైట్ అండి. 15th క్వశ్చన్, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కాస్ ఏఎక్స్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ప్రిన్సిపల్ తెలుసు కదండి, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ డిస్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, రైట్ అండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి నేను దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు, రైట్ అండి, రైట్. ఇందులో యూజ్ అయ్యేది ఏంటండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అది ఒకటి ఉన్న కాస్ ఈ మైనస్ కాస్ ది ఫార్ములా అండి, రైట్. ఒకవేళ కానీ సైన్ ఏ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ అని ఉంటే ఏ వస్తుందండి, రైట్. ఓకేనండి. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. 16th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకి, ఫైండ్ కే వాల్యూ సో దట్ లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ y ఈక్వల్ టు ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే ఈజ్ కాన్స్టెంట్. అంటే ఒకవేళ కానీ సబ్ నార్మల్ కాన్స్టెంట్ అయితే లెంత్ అనేది, ఓకేనండి, ఎక్కడ ఇచ్చాడు లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ కానీ కాన్స్టెంట్ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫార్ములా మనకు తెలుసు అండి ఆల్రెడీ, y1 ఇంటూ m అండి మాడ్యులస్ ఆఫ్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుందండి, అది ఈ k ఇంటూ ఏ పవర్ 2 మైనస్ 2k x1 హోల్ పవర్ 2k మైనస్ 1. ఒకవేళ కానీ ఇది కాన్స్టెంట్ అవ్వాలంటే ఇక్కడ x అనే వేరియబుల్ ఉండొద్దండి. ఉండకూడదంటే x పవర్ ఏంటి అయిపోవాలి, 0 అయిపోవాలి. ఏవైనా x కానీ y కానీ ఉంటే ఆ పవర్స్ ఏంటి అయిపోవాలంటే 0 అయిపోవాలి. అంటే 2k మైనస్ 1 ఈక్వల్ టు 0 అవ్వాలి. k ఈక్వల్ టు 1/2 వస్తుందండి. ఓకేనా. 17th క్వశ్చన్ అండి, అంటే సెట్ బిలో లాస్ట్ క్వశ్చన్ అండి ఇది, రైట్. సో ఇక క్యూబ్ ఇచ్చారు, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది వాల్యూమ్ ఇచ్చారండి, అది ఎంత 9 cm³ per second ఇచ్చారు. ఎట్ x ఈక్వల్ టు 10 cm. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు తెలుసు కదండి v ఈక్వల్ టు x³ బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకేనండి. dv/dt ఈక్వల్ టు 9 ఇచ్చారు కదా, ఈ విధంగా dx/dt ఏంటి వస్తుందండి, 3/x² వస్తుంది. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి, 6x². ఓకే, బోత్ సైడ్స్ డిఫరెన్షియేట్ చేద్దాము. ఓకేనండి. ఇక్కడ ఏం చేద్దామండి, dx/dt వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అంటే సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫైనల్గా ఇదైతే ఏంటి వస్తుందండి, 36/x వస్తుంది. x వాల్యూ 10 అన్నారు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3.6 cm² per second అండి. ఇక్కడ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది మిస్ అయితే 1 మార్క్ పోతుందండి. ఫైనల్గా ఇది రాసుకుంటే సరిపోతుందండి. ఓకే, సెక్షన్ ఏ అండి, రైట్. ప్రాబ్లం నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ రాసుకుంటాం లెఫ్ట్ సైడ్, రైట్. ఇక్కడ ఏబీ పాయింట్స్ ఇచ్చాడండి, లైన్ ఈక్వేషను అంటే ఆ లైన్ను సిడి లైన్ ఏమో ప్యారల్గా ఉన్నాయి అన్నారు, అంటే స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి కదండి. సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అది రాసుకొని m1 ఈక్వల్ టు m2 రాస్తే y వాల్యూ 9 వచ్చేస్తుందండి, రైట్. నెక్స్ట్ అండి, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇమేజ్ ఫార్ములా మీకు తెలుసు కదండి, ఇక్కడ లైన్ విత్ రెస్పెక్ట్ ఏంటండి 3x + 4y మైనస్ 1 ఈక్వల్ టు 0, రైట్. సో ఆ విధంగా h అండ్ k ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత QH, K ఈక్వల్ టు ఈ విధంగా రాస్తే సరిపోతుందండి, ఇది ఇమేజ్ అవుతుంది, రైట్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏంటండి, 2 పాయింట్స్ ఇచ్చారు, ఏబి 2 పాయింట్స్, M అనేది మిడ్ పాయింట్ అని ఇచ్చారండి,
రైట్ మిడ్ పాయింట్ ఫార్ములా వేసి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. పి అనే పాయింట్ ఇచ్చాడండి, పిఎం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అండి. రైట్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అదంతా రాసుకుంటే సరిపోతుందండి. √14 వస్తుంది, యూనిట్స్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏంటండి, అక్కడ ప్లేన్కి డిపెండ్ అయ్యేది అండి ఇది. రైట్, సో డిఆర్స్ ఇచ్చాడండి, నార్మల్ డిఆర్స్ ఇచ్చాడు. ఏబిసి 3 - 5 4 అని ఇచ్చారండి. రైట్, పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చారు. మీకు ఈక్వేషన్ తెలుసు కదండి, a ఇంటూ x మైనస్ x1 ఇది రాసుకుంటారండి. రైట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏబిసి వాల్యూస్ అండ్ x1 y1 z1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ప్లేన్ ఈక్వేషన్ వచ్చేస్తుందండి. రైట్, ఫిఫ్త్ క్వశ్చన్ అండి, లిమిట్స్ నుంచి. రైట్ అండి, చాలా ఈజీ. ఓకే, ఇక్కడ ఏం చేస్తామండి, 1/cos x అనేది పక్క పెట్టేసుకుంటే దీనికి డైరెక్ట్ ఒక ఫార్ములా తెలుసు కదండి, sin ax/x అంటే లేదంటే ఈ విధంగా ఏతో మల్టిప్లై చేసి ax వస్తుంది కదండి, 1 ఇంటూ a ఇంటూ దీని వాల్యూ డైరెక్ట్గా cos 0 వాల్యూ 1 కాబట్టి x = 0 అందులో సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుందండి. సో ఏ వస్తుంది, ఫైనల్గా బాక్స్లో ఆ వాల్యూ రాస్తే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, x →∞ ఇచ్చారు. మనకు ప్రాసెస్ తెలుసు కదండి, హైయెస్ట్ డిగ్రీ అనేది కామన్ తీసేస్తాం. ఇక్కడ x³ వస్తుంది, అంటే ఇక్కడ వచ్చేవి ఏంటి వస్తుందండి, 1/x 1/x² 1/x³ వస్తాయి కాబట్టి x →∞ అయినప్పుడు ఇవి 0 అయిపోతాయి అండి. సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అంటే x³ అలాగే క్యాన్సిల్ అయిపోతుందండి. రైటా, ఇప్పుడు ఏమొస్తుందండి, 11/13 వస్తుంది. లాస్ట్గా రిజల్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి. రైట్, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి. సో f(x) ఈక్వాలిటీ ఏంటి ఇచ్చారండి, ఇక్కడ డిఫరెన్షియేషన్ నుంచి అండి UVW మెథడ్ ఇచ్చాడండి. ఆ ప్రాసెస్ మనకు తెలుసు కదండి, ఒకటి మాత్రమే డెరివేట్ చేసి రిమైనింగ్ 2 అలా ఉంచుతాం నెక్స్ట్ అలాగా. ఓకే, ఆ ప్రాసెస్లో ఈ విధంగా వస్తుందండి. వీటిలన్నిటిలో e⁻x అనేది కామన్ వస్తుంది కాబట్టి కామన్ తీస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అండి, ఇది కూడా డిఫరెన్షియేషన్ నుంచి ఈ విధంగా ఇచ్చారండి, y = a × e⁻nx ప్లస్ b × e⁻−nx అండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x అనేది డిఫరెన్స్ చేద్దాము. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి, y' అని. మళ్ళీ ఒకసారి మనము డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, రైట్, y" అని వస్తుందండి. ఇక్కడైతే n² కామన్ తీయచ్చు. సో ఈ రిజల్ట్ మళ్ళీ ఏంటండి, ఇది y కదా, y అని రాసుకుంటామండి. సో y" n² yn వస్తుందండి. అది ప్రూవ్ చేయమని అన్నారు కాబట్టి లాస్ట్లో n ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుందండి. నెక్స్ట్ రేట్ మెజర్స్ ఇవి ఉంటాయి కదండి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుంచి ఇవి. నైన్త్ క్వశ్చన్ అండి, f(x) = e⁻x ప్లస్ x ఇచ్చారు, x = 5, Δx = 0.02. ఒకసారి Δy ఫైండ్ అవుట్ చేయమంటారు, ఒకసారి dy ఫైండ్ అవుట్ చేయమంటారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ మీకు తెలుసండి. రైట్, ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. రైట్, f(x) = x × x + 3 e⁻−x/2 అండి. అంటే ఇది మీన్ వాల్యూస్ థియరం నుంచి ఇస్తారండి. అంటే లాగ్రాంజ్ థియరం అని అవుతుంది, రోల్స్ థియరం అని అవుతుంది. రైట్, ఇక్కడ రోల్స్ థియరం వెరిఫై చేయమన్నాను. రైట్ అండి. ఓకే, ఇక్కడ ఇంటర్వల్ ఏంటండి, -3, 0. ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఏంటండి, ఇక్కడ -3, 0 క్లోజ్డ్ ఇంటర్వల్ సరిపోతుందండి. ఇక్కడ కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ రాస్తున్నారు, అది మిస్టేక్, ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. రైట్ అండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకేంటండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, కంటిన్యూస్, తర్వాత డిఫరెన్షియబుల్, తర్వాత f(a) = f(b) అని వెరిఫై చేయాలి. ఓకే, f(-3) అన్న f(0) అన్నా సరే 0 వస్తుంది. సో ఇది కూడా వెరిఫై అయిపోయింది. 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి, f(c) = 0 అయ్యేటట్లు c అనేది ఈ ఓపెన్ ఇంటర్వల్లో ఫైండ్ అవుట్ చేయాలి, c అనే వాల్యూ. రైట్ అండి. ఫస్ట్ ఏం చేద్దాం, f(x) ఫైండ్ అవుట్ చేద్దామండి. రైట్, సో ఈ విధంగా వచ్చింది f(x) అంటే f(c) = 0 అవ్వాలి కదండి. f(c) ఈ విధంగా రాద్దాం. ఇక్కడ ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి అటువైపు పంపించేస్తే 0 అయిపోతుంది, నో ప్రాబ్లం. సో మిగిలిందల్లా ఈ -c² + c + 6 = 0 అవ్వాలి. అంటే c² - c - 6 = 0 అవ్వాలి. రైట్, ఫ్యాక్టర్ చేసామనుకోండి, c - 3 c + 2 = 0 వస్తుంది. అంటే c వాల్యూ ఏంటి అవ్వచ్చు అండి, ఏదర్ 3 అవ్వచ్చు లేదంటే -2 అవ్వచ్చు. కానీ 3 అయ్యే ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఇంటర్వల్లో -3, 0 ఇచ్చారు. సో c = 3 డజంట్ బిలాంగ్ టు -3, 0 అని రాస్తామండి. c = -2 ఇట్ ఈస్ బిలాంగ్ టు -3, 0. ఇక్కడ మెయిన్ మీరు రాయాల్సింది ఏంటంటే ఓపెన్ ఇంటర్వల్ అండి.
-3, ఓకేనండి. దస్ రోల్స్ థియరం ఈజ్ వెరిఫైడ్ అని రాస్తే సరిపోతుందండి. ఓకేనా. అంతా అయిన తర్వాత ఓకేనండి. ఒకవేళ చాయిస్ కూడా రాసిన తర్వాత మీరు ది ఎండ్ అని రాయాలి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.